అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణవేణి రెండవ భాగం. రచన రంగనాయకమ్మ గారు. ఒకటి అడగమంటారా అన్నాడు. ఏమిటి? రేపు సాయంత్రం కూడా వస్తారా? నేను ఎల్లుండి ఉదయం వెళ్ళిపోతాను. అన్నట్టు రేపు ఉదయం బస్కి రాను. ప్రయత్నిస్తాను అన్నాను కొంచెం బెట్టుగా. అతను నవ్వాడు. నేను సిగ్గుపడ్డాను. అమ్మాయిని అనిపించుకున్నారు అన్నాడు. ఆడపుటక సార్థకం చేసుకున్నానంటారు. సంతోషం. గేటు సమీపించింది. తను మా ఇంటి వరకు వస్తానన్నాడు. అక్కర్లేదని రిక్షాలో ఎక్కాను. గుడ్ నైట్ కృష్ణవేణి. నేను జవాబుగా నవ్వి ఊరుకున్నాను. ఆ రాత్రి చిత్రంగా అంతా మననం చేసుకుంటూ పడుకున్నాను. మర్నాడు బస్సులో అతను లేడు. లేకపోయినా నాకు నిండుగానే ఉంది. రేణుకి ఆ విషయం ఎప్పుడు కూడా చెప్పాలనిపించలేదు. దాన్ని చూస్తున్న కొద్దీ ఏనాడు లేనిది ఆనాడు ఒక విషయం దాని దగ్గర రహస్యంగా ఉంచానని మదనపడ్డాను. అయినా చెప్పాలని మాత్రం అనిపించలేదు. అది నన్ను సాయంత్రం మళ్ళీ వాళ్ళింటికి పిలవడానికి నేను అవకాశం ఇవ్వలేదు. ఆ సాయంత్రం మళ్ళీ పార్క్కి వెళ్ళాను. రేణు దగ్గర మరుగుపరిచి అలా రెక్కలు కట్టుకుని ఎందుకు వెళ్తున్నాను అని మరోసారి అనుకోకపోలేదు. కానీ నా సందేహాలు నేనే పట్టించుకోలేదు. మాధవరావు ఎదురొచ్చాడు. క్రిందటి రోజులాగే అక్కడే కూర్చున్నాం. అతను తనకై తను మాట్లాడలేదు. ముభావంగా వెనక్కి చేతులు అంచి కూర్చున్నాడు. కాసేపు ఊరుకుని కృష్ణవేణి వచ్చిందండి రావు గారు అన్నాను. కూర్చోమని చెప్పండి అన్నాడు. కూర్చునే ఉందండి అన్నాను. రావు మౌనం వహించాడు. నాకేం అర్థం కాల. ఎందుకలా ముభావంగా ఉన్నారు? ఎలా ఉన్నాను? నేను రాత్రికి వెళ్తే బాగుంటుందా, రేపు ఉదయం వెళ్తే బాగుంటుందా? మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. రాత్రి అయితే ప్రయాణం చేసినట్టు ఉంటుంది, నిద్రపోయినట్టు ఉంటుంది. బోలెడు దూరం. పగలు ట్రైన్లో కూర్చోవాలంటే విసిగేస్తుంది. రాత్రి మంచిది కదా అన్నాను. అవును, నాకు అలాగే అనిపించింది. రాత్రికే వెళ్ళిపోతాను. మళ్ళీ ఇలాగే ఆఫీస్ పని మీద ఎప్పుడైనా వస్తే కలుస్తాను. క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాయండి అన్నాను. రావు ఎటో చూస్తూ కూర్చున్నాడు. అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినట్టు అనిపించింది. నిన్నటి రోజున ఎన్నో కబుర్లు చెప్పినవాడు ఈనాడు అంటనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను. అతనే ఉన్నట్టుండి వచ్చినప్పుడు చూసి వెళ్తాను, కానీ ఉత్తరాలు వద్దు కృష్ణవేణి, ఏమనుకోకండి అన్నాడు. నాకు ఆ ధోరణి ఏమీ అర్థం కాలేదు. నిన్న మీరేమడిగారో గుర్తులేదా అన్నాను. లేదని ఎలా అంటాను? తొందరపడ్డాను అనుకుంటున్నాను. మనం ఉత్తరాలు రాసుకోవటం ఇద్దరికీ మంచిది కాదు కృష్ణవేణి. అంటే మీ ఉద్దేశం? మీరు మరోలా అనుకోకండి. నాకెందుకో మంచిది కాదని తోస్తోంది. అంతకుమించి మరేం లేదు. నేను మౌనంగా చేతిలోకి ఆసరాగా తీసుకొచ్చిన హిందీ పత్రిక తిరగేస్తూ కూర్చున్నాను. పుస్తకంలోకి తప్ప అతనికేసి చూడలేదు. మీ నుదుట కుంకుమ ఎంత నిండుగా ఉంటుందో తెలుసా అన్నాడు. నేను తలెత్తి అతని మొహంలోకి చూశాను. రోజు ఇలా ఎందుకు పెట్టుకోరు మీరు? నేను మాట్లాడలేదు. ఇలాగే రోజు బొట్టు పెట్టుకోండి కృష్ణవేణి. మాట్లాడరు? కోపమా? ఎవరి మీద? ఏం మాట్లాడమంటారు? మీరే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నిన్న ఉన్నట్టు ఇవాళ లేరు. నా ధోరణి అంతే కృష్ణవేణి. 10 రోజులకు ఒక రోజైనా నవ్వుతూ గడిపే సమయం రాదు. దానికేం కానీ మీకు హిందీ వచ్చా? నాకు నేర్పుతారా ఏమన్నా అంటూ నా ఒడిలో పుస్తకం తను తీసుకున్నాడు. వచ్చనే చెప్పుకోవచ్చులేండి. మీరంత నేర్చుకోవాలంటే మీ టౌన్లో పంతుళ్ళే లేకపోయారా అండి అన్నాను. నిజం కృష్ణవేణి, హిందీ నేర్చుకోవాలని నాకెంతో కోరిక. చదువుకునే రోజుల్లో అశ్రద్ధ చేశాను. ఆ మధ్య కొన్నాళ్ల పాటు హిందీ ప్రచార సంఘానికి వెళ్ళాను. నైట్ క్లాసులు అంతా ఆడపిల్లలు. అదిగాక 2 గంటలు కూర్చుంటే వాళ్ళు చెప్పేది బెత్తెడు పాఠం. ఆఫీస్లో చచ్చి బ్రతికి వస్తే కాసేపు నిశ్చింతగా కూర్చోకుండా రాత్రి బడి విసిగెత్తి మానేశాను. మంచి పని చేశారు. మీరు చెప్పనంటే హిందీ ఆశే నిరాశ చేసుకుంటాను. అలా చెయ్యండి, మంచిది. మధ్యలో నన్నెందుకు చంపుతారు? అంతేనంటారా? ఊరికే వద్దులేండి, గురుదక్షిణ ఉంటుంది. మీరు ఇచ్చే గురుదక్షిణ పోస్ట్ ఖర్చులకు చాలదే. నేను ఏమైనా ఉద్యోగం చేస్తున్నానా, ఊళ్ళు వెళ్తున్నానా? నా మాట విని సెల్ఫ్ స్టడీ ప్రారంభించండి. హిందీ, తెలుగు అని ఉంటుంది కదా, డిక్షనరీ, స్వబోధిని అంటే గ్రామరు కొనుక్కోండి. క్లాస్ బుక్స్ తీసుకోండి. కావాల్సినంత హిందీ. ఏడాది తిరిగి వచ్చేసరికి హిందీలో పద్యాలు రాస్తారు. నేను అలాగే చదివానులేండి. అయితే మీరు పద్యాలు రాస్తారా? మీ అంత తెలివైన వాడిని కాదు సుమండి. సెల్ఫ్ స్టడీ ప్రారంభించానని తెలిస్తే నన్ను పరీక్షకే రానివ్వరండి బాబు.
నేను నవ్వాను. ఓ చిన్న పిల్ల పూలమాలలు అమ్ముతూ వచ్చింది. నా తలలో పూలు లేవు. రావు ఆ పిల్లని చూపిస్తూ ఉంటే పిలుస్తూ ఉంటే నాకొద్దండి అంటూ వారించాను. అతను క్షణం చూసి మీకు కాదు నాకే అంటూ కర్పూర చామంతులు మరువము కలిపి కట్టిన మాల తీసుకున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. అతని దగ్గర తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఆ పూలమాల ఎవరి కోసమో నాకు తెలుసు. ఎందుకు వద్దన్నారు అన్నాడు పూల పిల్ల వెళ్ళిపోయాక. మీ జడలో పూలు లేవు కదా అన్నాడు. పూలు ఉండి తీరాలని నాకంత పట్టింపు లేదండి. తప్పు, అలా అనకండి. పువ్వులు అమ్మాయిలు పెట్టుకోకపోతే మరెవరికి? నేను ఇస్తున్నాను కదా, ఈసారికి పెట్టుకోండి. నాకు వద్దండి. అతను క్షణం మౌనంగా చూశాడు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆడవాళ్ళు పూలు వద్దనకూడదని మీకు తెలియదా? ఇంతవరకు నాకై నేను ఎవరికీ పూలు తేవాల్సిన అవసరం లేకపోయింది. ప్రేమతో పువ్వులు బహుకరించడం ఇదే మొదటిసారి. తీసుకోరా. కృష్ణవేణి, నిజంగా మీకు ఇవ్వాలనుందా? నవ్వుతూ అడిగాను. అతడు ఏమీ అర్థం కాని వాడి మాదిరి చూశాడు. కాకపోతే ఏమిటండి, తీసుకోరా తీసుకోరా అంటూ మీ దగ్గరే పెట్టుకుని కూర్చోకపోతే ఇస్తే ఈసరికి పెట్టుకోనా అన్నాను. ఎదుటి వారికి ఇష్టం లేకుండా బలవంతం చేయటం కానీ మోమాట పెట్టడం కానీ నాకు ఇష్టం ఉండదు. బలవంతం అని ఎందుకు అనుకుంటారు? మనసా కోరే వాళ్లే ఒత్తిడి చేస్తారు. ఏమో నాకు ఈ ఆడవాళ్ల సంగతులు అర్థం కావు. కానీ నా చిన్న బహుమతి అంగీకరిస్తున్నందుకు మాత్రం చాలా సంతోషం అంటూ అతను ఆ పూలమాల అందిస్తూ ఉంటే అందుకని నా జడలో అలంకరించుకున్నాను. నాకెందుకో సిగ్గనిపించింది. పచ్చగడ్డిని వేళ్లతో తాకుతూ తలదించుకుని కూర్చున్నాను. అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. అతని మాటలు గుర్తుకొస్తున్న కొద్దీ అతను అవివాహితుడే అన్న దృఢనిశ్చయం కలగసాగింది. ఎందుకో ఆ నిశ్చయంతో తేలిగ్గా ఫీల్ అయ్యాను. ఎంతసేపు ఉన్నా మాట్లాడటానికి ఏమీ మాటలు దొరకనట్టు అయిపోయింది. అనుకోని విధంగా మీతో స్నేహం చేసుకుని వెళుతున్నాను అన్నాడు. మీ చెల్లిని అడిగానని చెప్పండి అన్నాను. కృష్ణవేణి అడిగిందని చెప్తే దానికి ఏం తెలుస్తుంది? వరస చెప్పండి, చెప్తాను మొహంలోకి చూడసాగాడు. ఏమిటి అంత సాహసం అన్నట్టు నేను చిత్రంగా చూస్తుంటే అదేమిటి అలా చూస్తారు? ఏదైనా వరస చెప్పకూడదా అన్నాడు. స్నేహితురాలు కృష్ణవేణి అని చెప్పండి అన్నాను. రావు నవ్వాడు. నేను మూతి ముడుచుకున్నాను. ఏ మనిషి క్షణానికో రకంగా ఉంటాడు. ముఖ్యమనిపించే విషయాలను నిర్లక్ష్యంగా వదిలేస్తాడు. అంతలోనే అర్థం కాని అనుమానాలు తెచ్చి పెడతాడు. ఇంత కొత్త వాళ్ళకి అసలు వరసే ఉంటుంది. ఏమన్నా చుట్టాలా పక్కాలా? అయినా అక్కయ్య అడిగిందని చెప్పమంటానికి నా మనసు అంగీకరించడం లేదు ఎందుకో. ఇక వెళదాం. హోటల్కి వెళ్ళి భోంచేసి స్టేషన్కి వెళ్ళాలి. వాచ్ చూసుకుంటూ లేచాడు. మీకు ఈ పువ్వుల చీర కంటే నిన్నటి తెల్ల చీరే బాగుంది పక్కనే నడుస్తూ అన్నాడు. రేపటి నుంచి నేను ఒక్కదాన్నే బస్సులో వెళ్ళాలి ఉన్నట్టుండి అన్నాను. అదేంటి ప్రయాణికులంతా ఏమైపోతారు అని నవ్వాడు. నాకెవరూ లేనట్టే అన్నానే కానీ అలా అనటం చులకనగా ఉంటుందేమోనని చప్పున సిగ్గుపడ్డాను, మదనపడ్డాను. గేటు సమీపించింది. ఉత్తరాలు రాస్తూ ఉంటారుగా అన్నాడు నిలబడి. నేను ఆశ్చర్యపోతూ చూశాను. మీ మాటలకి నిలకడలేనట్టుంది రావుగారు. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి కానీ ఆఖరి మాటలే లెక్కలోకి తీసుకోవాల్సినవి. నన్ను రావుగారు అని పిలవద్దు, మాధవ్ అనండి. నేను మిమ్మల్ని మీ పేరుతో పిలుస్తున్నాను. మీరు నన్ను నా పేరుతో పిలవండి. తెల్లబోయాను. లేచాను. మాధవ్ అనాలా? ఎంత బాగుంది. మరి వెళ్ళిరానా అన్నాడు. గుడ్ నైట్ మాధవ్. చేరగానే లెటర్ రాయండి. అప్రయత్నంగా అతను కాదు మాధవ్ నా కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని విడిచాడు. కాదనే అవకాశం కూడా నాకు లేకపోయింది. ఆ రాత్రి పుస్తకంలో పుటలు తిరగేస్తుంటే చదువు సాగలేదు. అలా కుడి చేతి వేళ్ళను చూసుకుంటూ ఉండిపోయాను. జడలో పువ్వులు చాలాసార్లు సవరించుకున్నాను. మాధవ్ మీద నాకు ఎటువంటి అభిప్రాయం ఉందో నాకే తెలియదు. కానీ అతనంటే గౌరవం, అభిమానం మాత్రం కలిగాయి. మర్నాటి ఉదయం అంతా రేణుకు చెప్పేయాలనిపించింది. కాలేజీకి టైం లేదు. అయినా క్లాసులో కబుర్లు చెప్పుకోవటానికి అంత వీలు కాదు. జడలో పువ్వులు జాగ్రత్తగా డెస్క్లో దాచాను. వెంటనే తయారై పుస్తకాలు తీసుకుని రేణు వాళ్ళింటికి రిక్షాలో బయలుదేరాను. ఇలా వచ్చావు అంది రేణు. సడన్గా నిన్ను చూడాలనిపించిందే. ఓ అంతేనా? దానికేంటి చూడు. దానికేం కానీ రేణు, నీతో ఒక విషయం చెప్తాను. నన్నేమనుకోకూడదు, అనకూడదు కూడా. ఏమిటి ఇవాళ ఏదో చిత్రంగా ఉన్నావు? అయితే చెప్తున్నాను. ఈ మధ్య రోజు ఒక అబ్బాయి బస్సులో కనిపిస్తున్నాడని చెప్పానే. మొన్న ఉదయం బస్ దిగి వస్తుంటే అతను నన్ను అంటూ అంతా చెప్పేసి ఊరుకున్నాను. రేణు ఆశ్చర్యంగా ఉత్సాహంగా అంతా విని మౌనం వహించింది.
ఏమీ అనుకోకే రేణు, 2 రోజులుగా నీకు మరుగుపరిచాను, కానీ నా మనసు ఒప్పలేదు. స్నేహితుల్ని మరిపించే స్నేహితుడు దొరికాడన్నమాట ఇకనే, అంది ఎత్తి పొడుపుగా. చాలే, స్నేహితుల్ని మరిపించడం ఏమిటి, అతను చాలా మంచివాడు రేణు. ఎవడైతేనే నీ కళ్ళల్లో పడ్డాడు, మంచోడే. నాకు చాలా కష్టం అనిపించింది అతన్ని చులకనగా అనకు రేణు. ఇష్టమైతే మంచిగా అనుకోవచ్చు, లేదా ఊరుకోవచ్చు అన్నాను నిష్ఠూరంగా. అదేమిటి కృష్ణవేణి, అతన్ని నేనెందుకు తేలిక చేస్తాను? 2 రోజులు మాట్లాడిన దానివి నీకన్నా ఎక్కువగా అసలు అతన్ని చూడనైనా లేదు, నాకేం తెలుస్తుంది? రాయిలాంటి నీ మనసును ఆకర్షించిన అతను గట్టివాడే అంటాను. అతన్ని నీ స్నేహితుడుగానైనా గౌరవించాలి కదా నేను, అంది నవ్వుతూ. పోనీ అతనికి చెప్పకపోయావు కానీ ఆ స్నేక్ డ్యాన్స్ ఎలా ఉంటుందో నాకైనా చెప్పవే, అంది. నేను నవ్వాను. అతనిచ్చిన చీటీ డైరీలో ఉంచాను, సాయంత్రం చూపిస్తాలే. ఆ రాతలా ఉంటుంది అది. కాదు కానీ నాకు చెప్తే నేను చూద్దును కదే, నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా మీ మధ్య కూర్చోటానికి? ఒకసారి అలా దగ్గర నుంచి వెళ్తూ చూసి వచ్చేద్దును కదా. ఏమిటో నాకు అంత తోచలేదే. సర్లే, పోనీ అతని ఫోటో తెప్పించు చూద్దాం. అతని మనస్సు క్షణానికి ఒకలా ఉంటుంది. లెటర్స్ రాస్తాడంటావా? రేణు వాళ్ళ అమ్మ ఇద్దరినీ భోజనానికి పిలిచింది. భోంచేసి కాలేజీ దారి పట్టాం. శాంతకి సంగతి ఉత్తరం రాస్తేనో, అంది రేణు. పోనిద్దు, ఏమంత గొడవని పని కట్టుకుని రావడం అన్నాను. పని కట్టుకుని రాయటం ఎందుకు? నీదేం పోయిందే, నేను రాస్తాను రాత్రికి, దానికి ఉత్తరం రాయాలని ఎలాగ అనుకుంటున్నాను, అంది. అది నేను ఊరుకున్నాను. ఇక 10 రోజులు గడిచాయి. నాకు ఎటువంటి ఉత్తరాలు రాలేదు. అతని అడ్రస్ నా దగ్గర ఉంది కానీ మొట్టమొదటిసారిగా నేను రాసేది ఏమిటని ఊరుకున్నాను. ఒకనాటి సాయంత్రం కాలేజీ నుంచి రాగానే చెప్పింది వదిన, నీకేదో ఉత్తరం వచ్చింది, నీ టేబుల్ మీద పెట్టాను అని. కాళ్ళు కడుక్కుని టీ తీసుకుని పైకి వెళ్ళాను. కవర్ తిప్పి చూశాను. రావు రాసిందే అనుకున్నాను. సరిగ్గా టీ తాగి తీరిగ్గా కాలేజీ బట్టలు మార్చుకుని మరీ కవరు విప్పాను. పట్టుమని 10 పంక్తులు లేవు. శ్రీమతి కృష్ణవేణి అని సంబోధించాడు. శ్రీమతి పదం స్త్రీలందరికీ గౌరవార్థం ఉపయోగించదగిందేనని ఆకరణ సూచించాడు. వెళ్ళిన దగ్గర నుంచి ఉత్తరం రాయాలనుకుంటున్నట్ట, అశ్రద్ధ అయిపోయిందట. అంతా క్షేమంగానే ఉన్నారట. ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుందట. ఇక పెద్దగా రాయాల్సిన విశేషాలు ఏమీ లేవట. నా విశేషాలతో జవాబు రాయాలట. నాకేమీ నచ్చలేదు ఆ ఉత్తరం. మొక్కుబడి తీర్చుకుంటున్నట్టుగా అంటున్నట్టుగా తప్ప మరోలాగా అయితే తోచలేదు. దానికి జవాబు రాయటం కూడానా? రేణు అడిగిన దానికి రాశాళ్లే అంతా క్షేమం అని ఏదో చెప్పాను. అది పట్టించుకోలేదు. ఆ రోజు పార్కులో అతను బహుకరించిన కర్పూర చామంతుల మాల ఎండిపోయినా నా డెస్క్లోనే ఉండిపోయింది. అతను నా వేళ్లు తాకిన క్షణాలు గుర్తొచ్చినప్పుడల్లా పొరపాటు చేశానని నొచ్చుకునేదాన్ని. అతను పిలిచాడని వెళ్ళి చనువుగా మాట్లాడినందుకు చులకనయ్యానని బాధపడ్డాను. వారం రోజుల్లో మరో ఉత్తరం వచ్చింది. ధోరణి నాకేమంత కొత్తగా తోచలేదు. దానికి జవాబు రాయాలనిపించగా ఊరుకున్నాను. ఆ తర్వాత వచ్చిన ఉత్తరం విప్పగానే 10 రూపాయల నోటు రాలిపడింది. ఆశ్చర్యంగానే ఉత్తరం చదివాను. ప్రియమైన కృష్ణవేణి, జవాబులు రాస్తానని మాటిచ్చి మౌనం సాగిస్తున్నారు. ఏమనుకోను, నా మీద కోపం తెచ్చుకున్నారా? లేక పోస్ట్ ఖర్చులకు భయపడుతున్నారా? నేను స్వతంత్రుని కనుక 10 రూపాయలు పంపుతున్నాను. ఖర్చులకు ఉంచి నాకు జవాబు రాయండి. ఏమీ అనుకోవద్దని మరీ కోరుతున్నాను. నోటు తిరిగి మాత్రం పంపకండి. నా పేరు చెప్పి ఎవరికైనా దానం చేయండి లేదా దాచి ఉంచండి. నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. మీ ఉత్తరం వస్తుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నాను. మీ గురించి లక్ష్మితో చెప్పాను. చాలాసార్లు అప్రయత్నంగా మీరు గుర్తొస్తూ ఉంటారు కృష్ణవేణి. ఎంత రాయాలన్నా నాకు సంగతులు ఏవీ తోచడం లేదు. మీరైనా చెప్తే వింటాను. ఇది ఏమి కలం స్నేహమో నాకే అర్థం కావట్లేదు. నా మీద మీకు ఎటువంటి కోపం ఉన్నా సరే దయచేసి జవాబు రాయండి. జవాబు రాని పక్షంలో అదే మీ అయిష్టతగా గుర్తించి నేను ఉత్తరాలు విరమిస్తాను. స్నేహితుడు మాధవరావు. డబ్బు విషయమే నాకంత కోపం రాలేదు కానీ అది మంచి పని కాదు అనిపించింది. అతని ప్రవర్తన నిర్లక్ష్యంగా తోచింది కాబట్టి నేను లెక్క చేయలేదు. కానీ అతని మీద నాకేం కోపం? అప్పటికి కూడా పట్టనట్టుగా ఉండలేకపోయాను. జవాబు రాశాను. అదే నేను రాసిన మొట్టమొదటి ఉత్తరం. శ్రీ మాధవ్, నమస్తే. మీ ఉత్తరాలు అందుతున్నాయి. జవాబులు రాయకపోవటానికి చెప్పుకోదగ్గ కారణాలు ఏం లేవు. మీలాగే నేను కొంచెం అశ్రద్ధ చేశాను. మీరంటే ఎందుకు కోపం తెచ్చుకుంటాను అనుకుంటున్నారు? మీ రూపాయలు తిరిగి పంపొద్దని కోరారు కాబట్టి దగ్గరే ఉంచాను కానీ ఎదటి వారి ఇష్టాలు గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే స్వతంత్రులా మీరు? మీ పేరు చెప్పి దానం చేయమన్నారు. ఆ పని మాత్రం చేయనండి. ఆ 10 రూపాయలు ఎవరి చేతులైనా పెట్టబోతే తీసుకోవటం అలా ఉంచి మాటలుడిగి చేష్టలు దక్కి నిలువు గుడ్లు వేసుకొని నిలబడిపోతాడు.
తర్వాత తేరుకుని నాకేదో మతి భ్రమించింది అని పిడిగడి బియ్యం వేస్తే సంతృప్తి పడే ముష్టివాడికి 10 రూపాయల నోటు విసిరేస్తున్నానని పుకార్లు పుట్టిస్తాడు. పోనీ ఆ పెద్ద నోటు చిన్న చిన్న పైసలుగా మార్చి దాన ధర్మాలు ప్రారంభిద్దామా అంటే ఆ పైసలన్నీ పూర్తయ్యా కూడా తండోపతండాలుగా వచ్చే తండాలకు నేనెక్కడ తేను? ఎందుకు వచ్చిన రంది చెప్పండి అదంతా. మీ నోటు భద్రంగా దాచి ఉంచుతాను, వచ్చి తీసుకెళ్ళండి. ఇక నా కబుర్లు రాయమన్నారు. అంతా మామూలుగానే ఉంది. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ సంగతి అంతా మా స్నేహితురాలు రేణుతో చెప్పాను. అది చాలా నిష్ఠూరం ఆడింది, మిమ్మల్ని తనకు చూపించలేదని. స్నేహితుల్ని మరిపించే స్నేహితుడనా నాకు ఈ సంగతి మరుగుపరిచావంటూ ఏకతాళి చేసింది. మీ ఫోటో తెప్పించమని రోజు సతాయిస్తోంది. ఆ విషయమే మీకు రాస్తున్నాను. అప్పుడప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నందుకు కృతజ్ఞురాలని. నిజానికి మీరు ఉత్తరాలు రాయటానికి చేసిన జాప్యం, రాయటంలో చూపిన నిర్లక్ష్యం నన్ను చిన్నపరిచాయి. నన్ను లెక్క చేయని వాళ్ళను నేను ఎప్పుడు లెక్క చేయను. కోపం అని వేరే అనుకోకండి. లక్ష్మిని అడిగానని చెప్తారు కదా. మీరిచ్చిన చామంతులు ఇంకా సువాసన లీనుతూ డెస్క్లోనే ఉన్నాయి. మీరు క్షేమమని తలుస్తాను. స్నేహితురాలు కృష్ణవేణి. అలా పెరిగిన పరిచయం స్నేహంగా నిలిచింది. ఆ స్నేహంలో మాధవ్ రాసిన ఉత్తరాలు 100కు పైగా ఉన్నాయి. ఒక్క ఉత్తరం తప్ప అన్నీ భద్రపరిచాను. ఆవేశంతో చించివేసిన ఆ ఉత్తరం కూడా గుర్తుంది. మొదటిలో 2 ఉత్తరాలు కాలక్షేపంగా మాత్రమే నడిచేయి. ఇక నా ఉత్తరానికి వెంటనే జవాబు వచ్చింది. కృష్ణవేణి, నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా భావించుకుంటున్నారా? కానీ నాకై నేను మిమ్మల్ని పిలిచి మీ స్నేహాన్ని కోరానని మర్చిపోయారా? మీరు నన్నెందుకో ఆకర్షించారు. నా మనసులో మీ పట్ల గౌరవం ఏర్పరచుకున్నాను. ఆ భావనతో మీ స్నేహం కోరాను. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తానని ఎలా అనుకున్నారు? అప్పట్లో నా మనసు బొత్తిగా బాగుండక ఉత్తరాలు రాయటానికి ఆలస్యం చేశాను. ఏ విధంగానైనా ఇంతవరకు నా ప్రవర్తన మీకు బాధ కలిగిస్తే మన్నించమని కోరుతున్నాను. ఇక ఆ విషయం మర్చిపోండి. నేను వెంటనే రాస్తూ ఉంటాను. మీరు భయపడి నా దాన ధర్మాల గురించి చెప్పుకుని లక్ష్మి నేను నవ్వుకున్నాం. పోనీ ఆ రూపాయలు మరోలా సద్వినియోగం చేస్తారా? రోజు ఒక అర్ధనా పూలు కొనిపెట్టుకోండి. మీ జడలో పువ్వులు ఉంటే అందం వస్తుంది. పువ్వులకు మీకు కూడా. మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా పూలతోనే ఉన్నట్టుగా గుర్తు తెచ్చుకోనా మరి? మీ రేడు నా ఫోటో అడగటం అలా ఉంచి మా లక్ష్మి మీ ఫోటో అడుగుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఉండదు కదా. మీకెంత కోపం అండి? నా మీద ఉత్తుత్త అనుమానాలు పెట్టుకుని సమ్మె చేశారు. అన్నట్టు చూడండి ఏమండోయ్, ఈ అండీలతో చచ్చిపోతున్నానండి. మీరు అంగీకరిస్తేనే సుమండి. మామూలుగా కృష్ణవేణి అని పిలవాలని, మాధవ్ అని పిలిపించుకోవాలని కోరిక. మీరు శ్రద్ధగా చదువుకుంటున్నారు కదూ. మాధవరావు. ఆ ఉత్తరం చదివి నవ్వుకున్నాను. ఎంత చనువుగా రాశాడు. పాపం ఊరికనే అపోహపడ్డాను. మనసు బాగుండలేదంటాడేమిటి? పార్కులో మాట్లాడినప్పుడు కూడా 1-2 సార్లు ఒక రకంగా మాట్లాడాడు అనుకున్నాను. నా ఫోటో పంపితే తన ఫోటో పంపుతాట రేణు అన్నాడు రేణుతో. దానికేం భాగ్యం, నీ ఫోటో పంపచ్చు కదా అంది. మతిగాని పోయిందేమిటి? నాకు విడిగా తీయించుకున్న ఫోటోలు ఏమున్నాయి? పోనీ ఇప్పుడు నేను తీస్తాలే అంది. నీ నైపుణ్యం వెలగబెట్టడానికి నేనే దొరికానా? వద్దు తల్లి అంటూ నవ్వాను. నిజానికి రేణు ఫోటోలు చక్కగా తీస్తుంది. ఆ రోజే తీస్తానని పట్టుబట్టింది. కానీ వాళ్ళన్న ఏదో ఊరు వెళ్తూ కెమెరా తీసుకెళ్ళాట. స్టూడియోకి వెళ్దామంది. నేను ఒప్పుకోలేదు. రేణు పట్టు వల్ల కానీ అసలు మాధవికి ఫోటో పంపడం నాకు ఇష్టం లేదు. ఫోటోలు పంపుకోవటాలు ఏమిటి, మాధవ్కి నేను పంపడం ఏమిటి అనిపించింది. కానీ మరొకసారి ఉత్తరం రాసినప్పుడు మళ్ళీ అడిగాను అతని ఫోటో గురించి. కానీ ఖచ్చితమైన జవాబు వచ్చింది. లక్ష్మి అడగటం అబద్ధమే కానీ నాకే మీ ఫోటో కావాలి. మీరు పంపిన తర్వాతే నా ఫోటో వస్తుంది. నన్ను నిష్ఠూర పెట్టకండి అని రాశాడు. ఒక ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు ఊసిపోక సరదాగా మాధవ్కు ఉత్తరం రాయటం మొదలెట్టాను. అందులో ముఖ్యంగా ఫోటోల విషయం రాశాను. నాకు ముచ్చటగా 3 ఫోటోలు ఉన్నాయండి. మీరు ఏది కావాలంటే అదే పంపిస్తాను. చిన్నప్పుడు ఒకసారి నేను నేల మీద పారాడుతున్నానట. నన్ను చూసి నాన్నకు ముద్దొచ్చి వెంటనే ఫోటో తీశారట. ఇప్పుడు ఆ పాపాయిని చూస్తే నాకు ముద్దు వస్తుంది, మీరు చూస్తే మీకు ముద్దు వస్తుందండోయ్ అని అది పంపమంటారా? పోనీ రెండోది, 4 ఏళ్ల కిందట అత్తయ్య గారు ఊరు వెళ్ళినప్పుడు పండగ పూట పొడగాటి పూల జడ వేసింది అత్తయ్య. నేను సరదాగా ఓపికగా వేయించుకున్నాను. బావ ముచ్చటపడి నన్ను చూసి కాదండోయ్, జడను చూసి పూల జడ ఫోటో తీశాడు. పూల మీదకి బయట చెంగు అడ్డు రాకుండా దాన్ని ఎడం చేతి కింద నుంచి తీసుకుని వెనక్కి తిరిగి అరుగు మీద మందార చెట్టు దగ్గర కూర్చున్నాను. ఇప్పటికీ ఆ ఫోటో మల్లెల సువాసనలు విరజిమ్ముతుందండి. ఎంత చక్కటి త్రాచ్ అంత జడ. మీకు చూడాలని లేదు, ఉందంటే అది పంపుతాను. ఇక ముచ్చటైన 3వ ఫోటో గాథ వినండి. ఫస్ట్ ఫారంలో ఉండగా ఒక ముహూర్తాన
మా క్లాస్ మాస్టర్లందరికీ ఫోటోలు తీయించుకోవాలనే బుద్ధి పుట్టింది. సీతమ్మ వారికి వనవాసం చేయాలనిపించిందట కదా, అలాగా అందరినీ తలో రూపాయి తేవాలన్నారట. నాకు శాంతకి కూడా పర్వాలేదు కానీ రేణు లాంటి దానికి ఇంటి దగ్గర ఎన్ని కాయించి చెప్పిన అర్ధనైనా గిట్టుబాటు కాదు. వాళ్ళ అన్నయ్య ఏ కళనున్నాడో కానీ అడగగానే రూపాయి వెళ్ళి ఇచ్చేసేట. వారం 10 రోజుల్లో రూపాయలన్నీ పోగుపడ్డాయి. ఆ సాయంకాలం స్కూల్ కాంపౌండ్లో పెళ్లి జరుగుతున్నంత హడావిడి. క్లాసులో బెంచీలన్నీ బయటికి జారేసాం. నిమిషాల మీద శాంత పరికిణి కట్టుకొచ్చింది కానీ నేను రేణు సరికొత్త సిల్క్ గౌన్లు తొడుక్కొచ్చాం. ముగ్గురం ఒక చోటే కూర్చున్నాం. ఫోటోలు తీసే అబ్బాయి అందరినీ బెంచీల నిండా సర్ది అసలు కదలకూడదని చెప్పి కాఫీ తాగడానికల్లా వెళ్ళిపోయాడు. వాడొచ్చేంతవరకు అంతా అలా ఊపిరిలో బెగబట్టుకుని విగ్రహాల్లా కూర్చుండిపోయాం. ఎవరు కదిలితే వాళ్ళ ఫోటో పాడైపోతుందట. మరి క్షణంసేపు నోరు మూసుకోలేని రేణు కూడా పిలిచినా పలకకుండా తను గుడ్లైనా తిప్పకుండా అల్లంత దూరాన ఎదురుగా ఉంచి వెళ్ళిన కెమెరానే చూస్తూ కూర్చుండిపోయింది బొమ్మలాగా. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ఆ ఫోటోల వాడు అప్పుడే మాత్రం రాలేదు. వచ్చాడు ఎప్పుడో, అసలు వచ్చాడు అంతే చాలనుకున్నాం. వాడు నల్లటి ముసుగులో తూరి అంతా నవ్వండి అన్నాడు. శాంత నవ్వితే నేను నవ్వుదామనుకున్నాను. కానీ దానివైపు చూసి నేను కదిలితే నా ఫోటో పాడైపోతే అంతా నన్నెగతాళి చేస్తారని కదలకుండా ఊరుకున్నాను. నవ్వమన్నాడుగా, అందరూ నవ్వుతున్నారు అనుకుని నేను నవ్వాను. రెడీ 1 2 3 అయిపోయింది అంటూ వాడు ముసుగులోంచి బయటపడ్డాడు. మాస్టర్లు అందరూ లేచిపోయినా పిల్లలు ఒక్కళ్ళు కదల్లా. తెలుగు మాస్టర్ ఒక్కొక్కరిని రెక్కలట్టుకుని గుంజుతుంటే తప్ప ఎవడూ లేవట్లా. నేను ఇలా నవ్వాను. నా ఫోటో అలా వస్తుందంటూ రోడ్డు మీదకి పరుగులెత్తాం. ఆ ఫోటోలు వచ్చేది ఎప్పుడెప్పుడు అని మహా ఆరాటంగా రోజులు గడుపుతున్నాం. 10 రోజులు వాటికి అవే గడిచిపోయాయి. ఫోటోల కట్ట క్లాసులోకి వచ్చింది. మాస్టర్ బల్ల మీద ఉంది. ఇంగ్లీష్ మాస్టర్ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క ఫోటో ఇస్తున్నారు. రేణు తర్వాత నేను, నా తర్వాత శాంత తెచ్చుకున్నాం. అంతా ఒక్కసారి ఎగబడి ఎవళ్ళ బొమ్మ కోసం వాళ్ళు వెతుక్కోవటం మొదలెట్టాం. రామ తర్వాత ఏం చెప్పమంటారు? ఆ ఫోటోలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. జీవులందరూ ఒకటే అన్నట్టుగా నల్లటి మబ్బు లాంటి మచ్చలు మాత్రం విడివిడిగా ముద్దగా అలుక్కుపోయినాయి. పాపం ఫోటోల అబ్బాయికి పక్షపాతం లేదులా ఉంది అంది శాత. హెడ్ మాస్టర్ ఇరుగో అంటూ ఎవడో గావు కేకబెట్టేసరికి అంతా ఆయన చూడాలని వాడి ఫోటో మీదకి విరుచుకుపడ్డాం. ఆ ఒక్క ఫోటోలోనే ఆయన ఉన్నారేమోనని మా పిచ్చి. ఆయన మెడలో లావుపాటి కద్దరు పూలదండ వేసుకున్నారు కదా, అందుకే ఇది ఆయనే అని నిర్ధారణ చేసేశారు. ఆయన పక్కన కూర్చుంది నేనే కదా, అయితే ఈ పక్క బొమ్మ నాది అంటాడు ముకుందం. కాస్త నదురుగా కంటికి ఆనే బొమ్మ కనిపించి ఇది నేనంటూ ఇద్దరేసి దెబ్బలాట. నాకైతే అంతా నవ్వులాట్లా ఉంది కానీ రేణు కోపం వచ్చేసింది. ఫోటో తీసుకెళ్ళి మాస్టర్ ముందు బల్ల మీద పెట్టేసింది. నేను ఎక్కడున్నానో చూపించకపోతే మా అన్నయ్య ఊరుకోడండి, నాకు ఈ ఫోటో వద్దండి అనేసింది. అది చూసి పిల్లలంతా ఒక్కొక్కళ్ళు ఫోటోలన్నీ బల్ల మీదకి జారేశారు. శాంత ఫోటో కూడా ఓడలాక్కుని నేను బల్ల మీద పెట్టొచ్చాను. ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. రూపాయి ఇచ్చేటప్పుడు చెప్పిందండి మా బామ్మ, వెధవా అన్నీ అబద్ధాలే, ఆ బొమ్మ తెచ్చి నా కళ్ళకు చూపిస్తే సరి, లేకపోతే రూపాయి పాడు చేసేందుకు ఒళ్ళు హోనం చేస్తాను అందండి. నా బొమ్మ కనిపించకపోతే మా బామ్మ ఊరుకోదండి అని ఒకరు. నేను ఎక్కడున్నానో చూపించండి మాస్టారు అని ఇంకొకరు. నాకు ఆ ఫోటో నచ్చలేదండి, నా రూపాయి నాకు ఇచ్చేయండి మాస్టారు అంటాడు ఇంకొకడు. మా నాన్న రూపాయి ఇచ్చేటప్పుడు మా తమ్ముడిని కూడా తీసుకెళ్లాలని చెప్పాడండి, వాడిని కూడా ఫోటో తీసుకొచ్చానండి, వాడి బొమ్మ అయినా కనిపించకపోతే మా నాన్న తిడతారండి. నువ్వెక్కడున్నావురా అంటే ఎక్కడ చూపించనండి. పిల్లలందరూ ఒకటే గోల. ఇంగ్లీష్ మాస్టర్ చెవులు మూసుకుని వస్తాను ఉండండి అంటూ క్లాసు నుంచి పారిపోయారు. గంటలు గడిచిన రాలా, అదే పోక. ఏది ఏమైనా ఫోటోలు తీసుకోకూడదని పిల్లలంతా నిర్ణయించుకున్నాం. కాసేపటికి తెలుగు మాస్టర్ వచ్చి కుర్చీలో కూర్చుని తీరిగ్గా కబుర్లోకి దిగారు. అయితే మీరంతా ఏమిట్రా అంటారు? రాము లేచి నేను ఎక్కడున్నానండి అన్నాడు గీరగా. ఇక్కడే ఉన్నావురా అన్నాడు మాస్టర్ నవ్వి. అది కాదండి, ఆ ఫోటోలో నేను ఎక్కడున్నానో చెప్పండి అన్నాడు రాము తిరిగి. నేనెక్కడున్నానో ఒకటి నాకు తెలుసట్రా, నువ్వెక్కడున్నావో తెలియటానికి అన్నారు మాస్టారు. రాము సంతృప్తి పడి కూర్చున్నాడు. క్లాస్ లీడర్ లేచి వీడు కొంచెం ధైర్యస్తుడు వినయంగా అడిగాడు. మాస్టారు, దాదాపు 50 రూపాయలు మీ చేతుల్లో కదండి పెట్టాం, ఇలాంటి ఫోటోలు మాకిస్తే ఎలా తీసుకోమండి అన్నాడు. మాస్టారు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. చాలా నెమ్మదిగా మాట్లాడాడు. ఫోటోలు నేను చూశాను, పూర్తిగా పాడైంది, కానీ ఇప్పుడు ఎవరిని ఏమనగలం? మీరు తగువ పెడితే మాత్రం ఏం లాభం? కాబట్టి ఇంతటితో సంతృప్తి పడి ఎవరి ఫోటో వాళ్ళు తీసుకోండి. ఎవరో మాట్లాడలా. మాస్టర్ మళ్ళీ అన్నాడు,
పొరపాటు మీది కూడా ఉండుంటుంది, మీరు కదిలిపోయారేమో. అయ్యో రామ, పోనీ కదిలితే ఒకళ్ళిద్దరు కదులుతారు కానీ వరుసగా 46 మంది కదిలిపోతారా ఏమిటి అన్నారు 10 మంది. మరి మీ బొమ్మ కూడా రాలేదు, మీరు కదిలారా మాస్టారు అంది రేణు. అమ్మో అది అంతే, పిల్లలంతా పక్కుమన్నారు. మాస్టారు చిన్నబోయారు. శాంత పెద్ద తెలిసిందానిలాగా లేచి నిలబడి, మాస్టారు ఆ కెమెరాయే కదిలిపోయింది కాబోలండి అంది. అంతేనమ్మా, అంతే అంతే, ఆ వెధవే పాడు చేశాడు. పోనీ ఇప్పుడు ఏం చేయగలం చెప్పమ్మాయి. మాకు అదంతా తెలియదండి, మాకు ఇవి వద్దండి. లీడరు, ఒకటి అడుగుతాను చెప్పవాయి, అసలు సిట్టింగ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? గోపిగాడి తమ్ముడితోటి మాస్టర్లతోటి కలిపి అంతా 51 మరి ఫోటోలో ఎన్ని శాల్తీలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి, అన్ని ముద్దలు ఉన్నాయండి. రావణాసురుడి తలకాయల్లాగా వివరాలు లేకపోయినా లెక్కకు శాల్తీలు అన్నీ ఉన్నాయి. మరి ఇంకేమో, ఈ లెక్క సరిపోయినప్పుడు మీరు అంతటో ఫోటోలో ఉన్నట్టే కదా. ఎక్కడెక్కడైనా అడక్కో, అంతా మాత్రం ఉన్నారు. అయినా శేఖరం ఆ ఫోటోలో వాడిని వదిలేస్తామా? హెడ్ మాస్టర్తో చెప్పి వాడు మళ్ళీ ఊరికే ఫోటోలు తీసి ఇచ్చేటట్టు చేయమా? ఇక ఇవి వద్దంటాం ఏమిటి? 10 రోజుల్లో మంచివి తీద్దాం. మాస్టర్ ఇంకా చెప్తూ ఉండగానే పిల్లలంతా బిలబిలలాడుతూ తోసుకెళ్ళి ఎవరు ఫోటో వాళ్ళది ఇచ్చేసుకున్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు దాటింది. ఏనాడో హై స్కూల్ వదిలేసాం, కాలేజీలకు వచ్చాం. మళ్ళీ ఆ మంచి ఫోటో ఎప్పుడు తీస్తారో, మమ్మల్ని హై స్కూల్కి ఎప్పుడు పిలుచుకొస్తారో తెలియదు. తెలుగు మాస్టారు మనల్ని ఫోటో కోసం రమ్మని కబురు పెడతారేమోనే అంటూ ఉంది రేణు అప్పుడప్పుడు. ఎన్ని పూటలు ముగ్గురంబడి వెతికినా మా బొమ్మల నీటలు కానీ జాడలు కానీ అంతుపట్టలేదు. ఇది నా దగ్గర ఉన్న ముచ్చటైన 3వ ఫోటో. ఏది కావాలంటే అదే పంపుతాను రావు గారు. తర్వాత సంగతి, రోజు ఒక అర్ధనా పూలు కొనుక్కోమని రాశారు కానీ మా ఊళ్ళో పువ్వులు చాలా ఖరీదండి. అర్ధనాకు ఒక్క కనకాంబరం కాబోలు వస్తుంది. అది 2 జడల్లోనూ ముడుచుకునే నేర్పు నాకు లేదండి. నేను అంగీకరిస్తే చనువుగా పిలవాలని పిలిపించుకోవాలని కోరికగా ఉంది అన్నారు. దానికే భాగ్యం, మీరు నన్ను అలాగే పిలవండి. నేను మిమ్మల్ని పిలవటం గురించి ఆలోచిస్తాను. మీరు ఇంజనీర్ కదా, నేను అలా పిలవగలనా? కొన్నాళ్ళు పోనివ్వండి, పరీక్షలకు నేను శ్రద్ధగానే చదువుకుంటున్నాను. ఇక ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సరదాగా నడుస్తూ వచ్చాయి. మాధవ్ ఫోటో కావాలని రేణు గొడవ ఒకవైపు, నా ఫోటో ఒకటి పంపమని మాధవ్ కోరిక మరోవైపు. నేను ఫోటో తీయించుకోవాలన్న నిర్ణయానికి రాక తప్పలేదు. మాధవ్ నన్ను నువ్వు అనటం మొదలెట్టేశాడు. కృష్ణవేణి అంటున్నాడు. అది నాకు ఇష్టంగానే ఉంది. నీ ఫోటో కావాలని అడుగుతుంటే ఎందుకు బెట్టు చేస్తావు కృష్ణవేణి? నువ్వు చెప్పినవి నాకేం వద్దు. నేను చెప్పినట్టు సరికొత్తగా ఒకటి తీయించుకుని తొందరలో పంపు. సన్నటి తెల్లటి చీర కట్టుకో, దానిపై వచ్చే నీకిష్టమైన చోళీ వేసుకో, తల నిండా పూలు ముడుచుకో, కళ్ళకు కాటుక, నుదుట కుంకుమ అలంకరించుకో, ఆ కాసేపు వాచి తీసి దాచుకుని చేతుల నిండా గాజులు వేసుకో. కళకళలాడే ఆ అలంకారాలతో చిరునవ్వు చిందిస్తూ క్షణం నిలబడితే ఆ మూర్తి అలా ఎల్లప్పుడూ శాశ్వతం అయిపోతుంది. అది నాకు పంపించు అని రాశాడు మాధవ్. నేను మాత్రం మాధవ్ని ఇంకా మన్నిస్తూనే ఉన్నాను. అతను నన్ను చనువుగా పిలవటంలో కూడా నాకేదో ఆప్యాయత గోచరించింది. ఆ సాయంత్రం రేణు ఫోటో తీస్తాను అంది. కాలేజీ నుంచి మధ్యాహ్నం 1 గంట ముందుగా ఏవో సాకులు చెప్పి రేణు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నా అలంకారానికి మాధవ్ పెట్టిన షరతులన్నీ రేణుకు తెలియజేశాను. అది పూలు గుచ్చుతుంటే నేను దాన్ని తెల్లచీర కట్టుకుని జడ వేసుకున్నాను. రేణు వాళ్ళ అక్కయ్య గాజులు ఎప్పుడూ స్పేర్లో ఉంచుకుంటుంది. అవి ఎరువు తీసుకున్నాను. నుదుట చక్కగా బొట్టు పెట్టుకున్నాను. అలంకారం ముగిసింది. కృష్ణవేణి, పెళ్లి చూపులకు పంపుతాం ఏమిటి ఫోటో అంది రేణు వాళ్ళమ్మ. అవునండి, అందుకే అందంగా తీయాలంటున్నాను అన్నాను నవ్వి. మన ఫోటోగ్రాఫ్ ఏంటి ఏమనుకుంటున్నావు? ఉన్నది బోదు, లేనిది రాదు. సరే నడు అంది రేణు. రేణు వాళ్ళ చెల్లి, తమ్ముడు, మేము బిలబిలలాడుతూ డాబా పైకి పోయాం. కొబ్బరాకులు పడ్డ చోట పెట్టకూడను అనుకుని నుంచోమంది నన్ను రేణు. అలాగే నిలబడ్డాను. రేణు పొజిషన్ చూసుకోసాగింది. ఇప్పుడు కృష్ణక్కయ్యకి ఫోటో ఎందుకు అక్కయ్య అన్నాడు రేణు వాళ్ళ తమ్ముడు. వాళ్ళ బావగారికి ఆ అక్కయ్య ఫోటో కావాలట అంది రేణు నవ్వి. మరి నువ్వు తీస్తున్నావే అన్నాడు. నేనే తీయాలట అంది మళ్ళీ. పొజిషన్ సరి చేసుకుంటూ రెడీ కృష్ణ. అంతలోనే తలపైకెత్తి, కాటుక పెట్టుకోలేదు కదా అంటూ నాకేసి చూసింది. నిజమే, ఆ సంగతే మర్చిపోయాను, అది గుర్తు చేయలేదు. పాప తొందరగా వెళ్ళి కాటుక బరిని తీసుకురా, ఒక్క క్షణంలో రావాలి అంటూ పురమాయించేసరికి పాప క్రిందకు పరిగెత్తింది. కాటుక తీసుకుని ఒక్క క్షణంలో వచ్చింది. కానీ అద్దం తేలేదు. దానికోసం మళ్ళీ పరిగెత్తింది.
అంతలో గొప్పగా అర్థం లేకుండానే కాటుకు పెట్టేసుకున్నాను కానీ తీరా అద్దంలో చూసుకునేసరికి ఏడుపు వచ్చింది. అయినా రేణు రెడీ కావాలంది. ఎండ తగ్గిపోయేలా ఉంది అంది. నించున్నట్టు నుంచుని అది కెమెరా మీదకు తలదించగానే మెట్లకేసి పరిగెత్తాను. సబ్బుతో మొహం కడుక్కొని మళ్ళీ బొట్టు పెట్టుకుని కాస్త పౌడర్ చేతుల్లో వేసుకొని రాసుకుంటూ తీరిగ్గా పైకొచ్చాను. రేణుకి చాలా కోపం వచ్చింది. లైటింగ్ సరిపోదులా ఉంది. ఎలా వచ్చినా నా పొరపాటే ఉండదు, చాలా పొడిగా అంది. నేను యథాస్థానంలో నిలబడ్డాను. ఇక ఎప్పుడు ఫోటో తీయించుకున్నా సంతర్పణ చేస్తున్న తాడావిడి. ఆ క్షణంలో అదంతా ఒక్కసారి మెదిలి నవ్వు రాబోతే పెదవుల్లోనే దాచుకున్నాను. ఎలా నుంచున్నానో నాకే తెలియలేదు కానీ రేణువు మాత్రం రుసరుసలాడుతూనే అనుకున్న పని పూర్తి చేసింది. పాప తమ్ముడు చప్పట్లు కొడుతుంటే నేను రేణు దగ్గరికి పరిగెత్తాను. రేణు కోపం మరిచి కబుర్లలోకి దిగిపోయింది. బట్టలు మార్చుకుని ఇంటికి వచ్చేసాను. రేణు 5-6 రోజుల అనంతరం నాటి ఉదయం ఫోటోలు తీసుకుని నా దగ్గరికి వచ్చింది. వస్తూనే చిరునవ్వుతో నాకు అందించింది. అందుకుంటూనే ఆతృతగా పరికించాను. నిజంగా మురిసిపోయాను. అంత అందంగా ఉన్నానని చూసుకుని గర్వపడ్డాను. ఆ ఫోటో అతి సహజంగా ఉంది. కొట్టొచ్చినట్టు లేని వెలుతురులో నా ప్రతిబింబం కొట్టొచ్చినట్టే ముద్రపడింది. ఆ కాటుక కళ్ళల్లో ఏదో మెరుపు, ఆ తెల్లని చెక్కిళ్లలో ఏదో నునుపు నాకు ఆ క్షణంలోనే కొత్తగా గోచరించాయి. కంగారులో అంటని కుంకుమను చూసుకుంటే తుడిచి సరిచేసుకోవాలనిపించింది. చిరునవ్వు దాచుకున్న పెదవుల్ని చూస్తుంటే నవ్వొచ్చింది. కొబ్బరాకులు చించుతున్న ఎడం చేతికి నిండుగా గాజులున్నాయి. వారగా తిరిగి ఉన్న జడలోని చామంతులు కుడిభుజం మీద నుంచి తొంగి చూస్తున్నాయి. పల్సని పైటలోంచి సన్నని గొలుసు ముద్దులు మూటగడుతోంది. మరి రేణు, ఇది నేనా అన్నాను నవ్వి. నీ అందానికి ప్రతిబింబం అంది. కాదు, నీ నేర్పుకు నిదర్శనం అన్నాను. నిజంగా చెడుతుందనుకున్నాను కానీ చెడిపోలేదులే. తర్వాత ఆ ఫోటోను అమ్మకి వదినకి చూపించాం. శాంతకి ఒక కాపీ పంపుతాను అంది రేణు. ఇక మన తతంగం అయిపోయింది. నీ స్నేహితుడు ఫోటో ఎప్పుడొస్తుంది ఏమిటి అంది. ఆ రాత్రే మాధవ్కి ఆ ఫోటోతో కవర్ పూర్తి చేశాను. మాధవ్ జవాబుతో పాటు అతను ఫోటో రాలేదు. జవాబు చాలా రాశాడు. కొన్ని వాక్యాలే జ్ఞప్తికి ఉన్నాయి. నిజంగా ఫోటో చూస్తూనే తిరిగి నిన్ను దగ్గరికి చూసినట్టుగా భ్రమపడ్డాను. నేను కోరిన విధంగానే అలంకరించుకున్నావు. ఆ అలంకారం నీకు ఇష్టం ఉంటుందో లేదో కూడా ఆలోచించకుండా అడిగాను. చూడు కృష్ణవేణి, నేను ఇలా వర్ణించినా తప్పుగా ఉంటుందేమో. నుదుట కుంకుమ, జడలో పువ్వులు ఎంత అందాన్నిచ్చాయో నీకు తెలుసా? ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను స్నేహాన్ని కోరుతున్నాను. బిగించి ఉంచుకున్న నీ పెదవుల్లో ఏదో చెప్పలేని మాటలు దాచుకున్నట్టుంది. నీ ఫోటో టేబుల్ మీద ఉంచుకోవాలనుకున్నాను కానీ డైరీలోనే ఉంచాను. ప్రతిరోజు కాసేపు అది చూస్తూ ఉంటాను. అంతటితో సంతృప్తి పడతాను. దేనికైనా భాగ్యం ఉండాలి కృష్ణవేణి. నా రాతలో ఎన్ని వంకరలుంటాయో భగవంతుడికి తెలియాలి. ఇక ముగిస్తాను. నేను క్షేమం, ఎప్పుడూ క్షేమంగానే ఉంటాను. ఈ ఉత్తరంలో మితిమీరి ఏదైనా రాసినట్టు అనిపిస్తే మనస్ఫూర్తిగా మన్నించు. నా ఫోటో తొందరలో పంపుతాను. మరిచాను. రేణు శ్రద్ధ చేస్తే ఫోటోగ్రఫీలో మంచి భవిష్యత్తు తెచ్చుకోగలదు. నా అభినందనలు అందజేయి. ఉంటాను. అదండి, మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.